హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లోనే రవ్వ లడ్లు ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓ బొగండి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని దాంట్లో బాదం కాజు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కట్టర్లోకి పక్కలకి సర్వ్ చేసి పెట్టుకోవాలి. అదే నెయ్యిలో 2 కట్టర్ల వరకు బొంబాయి రవ్వ వేసుకొని మంచిగా స్మెల్ వచ్చేంత వరకు కలర్ చేంజ్ అయ్యేంత మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఓ ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అదే బొగండిలో కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని ఇంకొంచెం నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకున్నది మొత్తం ఇందాక తీసి పెట్టుకున్న రవ్వలో వేసి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కటోర వరకు షుగర్ వేసుకొని ఒక 5-6 వరకు ఇలాచి వేసుకొని దాన్ని పౌడర్ చేసుకోవాలి. ఇందాక పక్కన పెట్టుకున్న రవ్వలోకి వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చని పాలు గ్లాస్ కంటే కొద్దిగా తక్కువ తీసుకోవాలి. కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మంచిగా కలుపుకొని ఒక 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత తీసి మళ్ళీ అంతా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాదం జీడిపప్పు వేసి చిన్న చిన్న లడ్లలాగా చేసుకోవాలి. చేసుకున్న లడ్లని పక్కన ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇంతేనండి, ఎంతో రుచికరమైన రవ్వ లడ్లు రెడీ అయ్యాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.